గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం, తిథి ద్వాదశి సాయంత్రం 4:48, తదుపరి త్రయోదశి, నక్షత్రం మకా పూర్తి, వర్షం సాయంత్రం 4:58 నుంచి 6:45, దుర్ముహూర్తం సాయంత్రం 4:26 నుంచి 5:14, అమృత గడియలు తెల్లవారుజామున 3:38 నుంచి 5:25, రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 6:01. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, ఆనందంగా ఉండు గుండె చల్లగుండు, నేడు ప్రపంచ హృదయ దినోత్సవమట. ఆశావాహ దృక్పథంతో శరీరంలో ఇంప్లిమెంటర్ మార్కర్ల తగ్గుదల, కుటుంబం స్నేహితులతో గడపడం మేలు చేస్తుంది. చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడించారట. దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. సంపన్నులతో సమానంగా పేదలకు న్యాయం దక్కడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మహిళల భద్రతకు ఓ వ్యవస్థ అవసరం. నల్సార్ 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. మరో అంశాన్ని చూస్తే, దసరా నుంచి యాదగిరీషుని విమాన స్వర్ణత పాండం పనులు, కిడ్నీ రోగులకు ఊరట. కొత్తగా 7 వాస్క్యులర్, 18 డయాలసిస్ కేంద్రాలు, మరో 74 రక్తశుద్ధి యంత్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. మహిళలే యజమానులు, వారి పేరిటే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా క్షేత్రస్థాయి పరిశీలన జరగనుందట. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు సమాచారం తీసుకోవద్దు. సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీని పటిష్టం చేయాలి. పక్షం రోజుల్లో సభ్యత్వం నమోదు పూర్తి కావాలి. ఎవరు అతిథులు కాదు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరగాల్సిందే భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలిపారు. సింకెట్ ఫైల్స్ పై తప్పుడు సమాచారం ఇస్తారా? సిడిఓ సిఈ సూచనలతోనే మేడిగడ్డలో నిర్మించామన్న మాజీ ఈఎన్సీ సమాధానంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారట. నిరాధార వివరాలతో విచారణను తప్పుదోవ పట్టిస్తారా అన్న కమిషన్ విచారణ మధ్యలోనే నిలిపివేత జరిగిందట. ఏ ఒక్కరిని బలవంతంగా తరలించం, మూసి నిర్వాసితులకు శాశ్వత పునర్వాసం, జీవనోపాధి కల్పిస్తాం. 2026 జూన్లోపు నదిలో మంచినీళ్లు ప్రవహించాల్సిందేనన్నది సీఎం లక్ష్యం. పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. అనుమతులు లేని భవనాలనే కూల్చేస్తున్నాం. పేదలు కాదు, తిమింగలాలే మా లక్ష్యం. ప్రజలు నివసిస్తున్న వాటి జోలికెళ్లడం లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం, రాహుల్ దాన్ని తక్షణమే ఆపండి అంటూ హరీష్ రావు తెలిపారు. తెలంగాణ భవన్ కు భారీగా తల్లి వచ్చి గోడు వెళ్లిబోసుకున్న బాధితులు. ఎజబుల్లా అధినేత నసర్లా అంతం, అతని కుమార్తె ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ సహా పలువురు సీనియర్ నేతలు మృతి చెందారు. మట్టుబెట్టిన ఐడిఎఫ్, ఇజ్రాయెల్ నియంత్రణలో బీరుట్ విమానాశ్రయం, పశ్చిమాసియాలో అత్యంత ఉద్రిక్త వాతావరణం ఎదుర్కొందట. ఎస్సీ వర్గీకరణకు జ్యుడిషియల్ కమిషన్ ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే, ఆదాయానికి తగ్గట్టుగా జరిమానా, శ్రీమంతులు వేగ పరిమితిని మించితే భారీ వడ్డన ఆలోచింపజేస్తున్న ఫిన్లాండ్ ట్రాఫిక్ నియమం, అత్యల్ప ప్రమాద మరణాల రేటుతో ఆదర్శం. 1న శ్రీవారి ఆలయంలో కోయల్ అల్వార్ తిరుమంజనం, కిడ్నీ రోగులకు ఊరట. దసరా నుంచి యాదగిరీషుని విమానానికి స్వర్ణ తాపడం. అలాగే కన్వీనర్ కోట బీడీఎస్ వెబ్ ఆప్షన్లకు నోటిఫికేషన్ అంశాన్ని ఇచ్చారు. ఈ వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మూసీపై పవర్ ప్లే, నది పరివాహక ప్రాంతంలో ఇళ్ల తొలగింపుపై గరంగరం. అటు ఉధృతంగా కొనసాగుతున్న బాధితుల ఆందోళనలు ఉద్రిక్తత. ఇటు ప్రక్రియను వేగవంతం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. బలవంతంగా తరలించబోమంటూనే ఖాళీ చేయడం తప్పనిసరి అంటున్నారు అధికారులు. నిర్వాసితులకు మద్దతుగా రంగంలోకి బీఆర్ఎస్, బీజేపీ. తెలంగాణ భవన్ కు వెళ్లిన మూసి నిర్వాసితులు అండగా ఉంటామని హరీష్ రావు భరోసానిచ్చారట. నేడు మూసి కాలనీలో పర్యటిస్తామని ప్రకటన. ఆందోళనలో పాల్గొంటున్న బీజేపీ ఎంపీ ఈటాల. వ్యతిరేకత వస్తుందని గుర్తించిన టీపీసీసీ ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు కసరత్తు. ఒప్పించి పంపిస్తాం, ఖాళీ చేయడం తప్పనిసరి. 2 నెలల్లో పునర్వాస ప్రక్రియ పూర్తి చేస్తాం.
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైడ్రా అంటే బూచి కాదు భరోసా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సత్యం కరుణే ఆయుధం, మహాత్ముడి విజయానికి అదే మార్గం అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. సాంకేతికతను సాధనంగా మలుచుకొని న్యాయానికి బాటలు వేయాలి, పేదలకు న్యాయం అందించడానికి కృషి చేయాలి, సామాజిక న్యాయ సాధనకు మీరే ఏజెంట్లు. నల్సార్ స్నాతకోత్సవంలో యువతకు పిలుపునిచ్చింది రాష్ట్రపతి. పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరాధే. కనకం పునకం, ప్రపంచవ్యాప్తంగా విరచిమ్ముతున్న స్వర్ణకాంతులు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $2,700 జంప్. దేశీయంగా 10 గ్రాముల ధర ₹78,000 స్థాయికి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఆర్థిక అనిశ్చితి ప్రభావం. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోత అజం. ఏడాదిలో తులంలా ఖాయమంటున్న విశ్లేషకులు అనే వార్తిచ్చారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణకు సర్కార్ ఓకే. మంత్రి శ్రీధర్ బాబు కమిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందట. పునరుద్ధరణ విధి విధానాలపై కొనసాగుతున్న కసరత్తు. త్వరలో కన్సల్టెంట్ను ఎంపిక చేయనున్న కమిటీ. నిర్వహణ ఎవరికి అప్పగించాలన్న దానిపై మల్ల గుల్లాలు అనే అంశాన్ని ఇచ్చారు. నిర్మల్ బొమ్మను ఆకాశమంతా ఎదిగిన అనాథను, ప్రపంచ ప్రసిద్ధి పొందిన నన్ను హక్కును చేర్చుకునే వాళ్ళేరి, నమ్ముకున్న వారికి అదరనేది, ఆన్లైన్లో అమ్ముకునే దారేది, నిర్మల్ కొయ్యబొమ్మ గోస అంటూ వార్తిచ్చారు. ఎందుకీ రాదంతం? ఏ నివేదికలో నిరూపణ కాకుండానే తిరుమల లడ్డుపై దుష్ప్రచారం తగదు అంటూ చంద్రబాబు పచ్చి అవకాశవాది, తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం. సాక్షి ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామి మాట్లాడారు. సీఎం చంద్రబాబు తిరుమలను వివాదాస్పదంగా మార్చడం సరికాదు, అయినా ఆ నెయ్యి వాడనే లేదు, అపచారం ఎక్కడా అంటూ తెలిపారట. అలాగే మరికొన్ని వార్తలు చూస్తే, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై పోరాడుతూనే సభ్యత్వ నమోదును పూర్తిస్థాయిలో చేపట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర నేతలను ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని సూచించారట. కిడ్నీ బాధితులకు ఉపశమనం, మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు ఊరటనిస్తూ కొత్తగా 7 వాస్కులర్, 18 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట. మీరు చెప్పింది అబద్ధం, మీ సమాధానం పూర్తి అబద్ధం. మేడిగడ్డ బ్యారేజ్లోని వివిధ బ్లాక్లో ఆర్సీసీ కటప్లు, సికెట్ ఫైల్స్ వినియోగించాలని సీడీఓ చీఫ్ ఇంజనీర్ సూచించినట్లు మీ దగ్గర రికార్డులు ఉన్నాయా అని మాజీ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్ పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో యజమానిగా మహిళే ఉంటుంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళలనే ఇంటి యజమానిగా గుర్తించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారట. కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డులు వెనుక భాగంలో ముద్రించాలని సూచించారట. నసర్లా మృతి, అమెరికాలో హెలెన్ విధ్వంసం, భీకర హెలెన్ తుఫాన్ ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికాలో విధ్వంసం సృష్టించింది. వివిధ ఘటనల్లో 44 మంది చనిపోయారట. ఆ పార్టీలు రాజ్యాంగ శత్రువులు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు భారత రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారట. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి, తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి లభించిందట. భారత టీ20 జట్టులో నితీష్ కుమార్ రెడ్డి బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి స్థానం లభించిందట. నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై బెంగళూరులో కేసు నమోదైంది. ఎన్నికల బాళ్లపేట కోట్లు దోచుకున్నారంటూ ఆమెపై జేఎస్పీ ఫిర్యాదు చేసిందట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఫ్యామిలీ కార్డులో యజమానిగా మహిళ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా ఇచ్చారు. సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా కుటుంబాల నిర్ధారణ, నియోజకవర్గానికి 2 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు, 3 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ మంత్రివర్గ ఉపసంఘం యోచిస్తుంది. న్యాయవాదులు పారదర్శకంగా ఉండాలి, అట్టడుగు వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలి. సంపన్నులతో పోలిస్తే నేటికి న్యాయం పొందలేని పేదలు. నల్సార్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవం ప్రారంభించారు.
ఈ జిల్లా చీఫ్ నసరుల్లా మృతి, మూసీలో మార్కింగ్ నిలిపివేత, నిరసనల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు వెనక్కి వచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 85 కుటుంబాలు తరలింపు, ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించొద్దు అంటూ సర్కార్ తెలిపిందట. నీటి నిల్వతోనే కుంగింది, నిల్వ చేస్తే తప్ప బ్యారేజ్లు నడిచే పరిస్థితి లేదు. సరిపడ వరద వెళ్లేలా బ్యారేజ్ ని డిజైన్ చేయలేదు. నిల్వతో ఒత్తిడి పెరిగి పునాది నుంచి ఇసుక జారింది. ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోవడం కారణం కావచ్చు. ఘోష్ కమిషన్ విచారణలో రామగుండం మాజీ ఈఎన్సీ మార్పులకు ఆమోదంపై దాటవేత, కమిషన్నే తప్పుదోవ పట్టిస్తారా అంటూ ఘోష్ ఫైర్ 2 విడతలుగా ప్రశ్నలు మళ్లీ రావాలని ఆదేశించారట. నిండుతున్న శ్రీశైలం 84.61% చేరిన నీటి నిల్వ, జూరాలకు 1.33 లక్షల క్యూసెక్లు రాక, శ్రీపద ఎల్లంపల్లికి 1.29 లక్షల ఇన్ఫ్లో. గత ఏడాది 406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ వచ్చిన 7 నెలల్లోనే 158 మంది. 1995-2013 మధ్య ఉమ్మడి ఏపీలో 36,358 మంది రైతులు బలవన్మరణం. వీరిలో 60% తెలంగాణ వారే ఉన్నారట. రైతు స్వరాజ్య వేదిక నివేదిక వెల్లడించింది. అలాగే మరో వార్త చూస్తే 15 రోజుల్లో 40 లక్షల సభ్యత్వాలే లక్ష్యం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావాహులను ప్రోత్సహించండి. రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారట. హైడ్రా కొరివితో ప్రభుత్వం తల గోక్కుంటుంది. కూల్చివేతలకు నిరసనగా త్వరలో చెలో హైదరాబాద్. జగన్ అబ్దుల్లా కలాం కంటే తోపా. రాష్ట్రపతి హోదాలోనే కలాం తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారు. జగన్ లడ్డును కల్తీ చేసినట్టే ఉంది అంటూ బండి. హైడ్రా భయంతోనే బుచ్చమ్మ ఆత్మహత్య అంటూ ఈటెల మాట్లాడారు. లైఫ్ సపోర్ట్ తీసేయొచ్చు. పరోక్ష కారుణ్య మరణానికి కేంద్రం ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసిందట. జీవోత్సవంలా బతికిడుస్తున్న రోగుల కోసం జీవనాధార వైద్య ప్రక్రియల తొలగింపు ద్వారా మరణం 4 షరతులు, వాటి ఆధారంగానే నిర్ణయం. అక్టోబర్ 20 వరకు సూచనలకు అవకాశం. 7 వాస్క్యులర్ కేంద్రాల ఏర్పాటుపై జీవో. 18 డయాలసిస్ కేంద్రాలకు కూడా ముందే చెప్పింది ఆంధ్రజ్యోతి అంటూ వార్తిచ్చారు. హైడ్రోజన్ బాంబుల హైడ్రా, మూసీలో పేదల రక్తం పారించే ప్రయత్నం. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య అంటూ హరీష్ రావు తెలిపారు. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్ల, దాంతో మురిసే రైతులెందరో. పాలమూరు రంగారెడ్డిపై సీత కన్ను. ఎందుకు హైడ్రా బాధితులకు అండగా ఉంటామంటూ కేటీఆర్ తెలిపారట. ప్రఖ్యాత రచయిత్రి, సాహిత్య పరిశోధకురాలు బోయ్ విజయభారతి ఇక లేరు. పూలే జీవిత చరిత్రను తెలుగులోకి అనువాదించిన తొలి రచయిత్రి. సీఎం రేవంత్, కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. రాహుల్ బొజ్జాను పరామర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లడ్డుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మొత్తం 5 పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయట. వెబ్సైట్లో డిస్కామ్ ఉద్యోగుల బదిలీ జాబితా. ఈ నెల 30 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారట. 540 మంది విద్యార్థులకు 2 మరుగుదొడ్లు, మూత్రం వస్తుందని మంచినీళ్లకు దూరం ఆంశాన్నిచ్చారు. 8వ తరగతి బాలికపై అత్యాచారం జరిగింది. బడికి వెళ్లి వస్తుండగా దాడి చేసే అఘాయిత్యం. ఉన్మాదిని శిక్షించాలని విద్యార్థినులు ఆందోళన చెందారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన, కేసు నమోదు చేశారు. చెవి కమ్మల కోసం చంపేశారు. షాదునగర్లో మహిళ దారుణ హత్య. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ జనతా గ్యారేజ్, ఇక్కడ బాధితులకు భరోసా, రక్షణ ఇవ్వబడును. మూసీలో పారేవి నీళ్లు కాదు, పేదల రక్తం. హైడ్రోజన్ బాంబులా ఉంది, అందరినీ నిద్రకు దూరం చేస్తున్నది. బాధితులకు బీఆర్ఎస్ రక్షణ, మా తలుపులు తెచ్చే ఉంటాయంటూ హరీష్ తెలిపారు. 870 కోట్ల ఆర్థిక అక్రమాలు. 2వ రోజు కొనసాగిన తనిఖీలు. రహస్యంగా 2 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. భారీగానే దొరికిన నోట్ల కట్టలు, డబ్బు ఎక్కడిది, ఎవరికి పంపుతున్నారంటూ విచారణ చేశారు. రాఘవ ఫ్రైల్లో తరలింపులపై ఈడీ ఆరా. నేడు ఈడీ నుంచి అధికారిక ప్రకటన. హైడ్రా భయంతోనే 3 బలవన్మరణం. బగ్గుమన్న పశ్చిమాసియా. అలాగే ఎలక్ట్రిక్ కంపెనీతో భారీ స్కెచ్. ఆ కంపెనీకి రాఘవకు మధ్య ఆర్థిక లావాదేవీలు. ఇరు కంపెనీల భాగస్వామ్యంతో మనీ లాండరింగ్. ఆ ఎలక్ట్రిక్ కంపెనీకి 9 దేశాలతో సంబంధాలు. కస్టమ్స్ ఈడీ దర్యాప్తులో కొత్త కోణాలు. రూపాయలు 7 కోట్ల వాచ్లు ఎవరెవరికి. సింగపూర్ నుంచి 12 వాచ్లు కొనుగోలు. కంపెనీ డబ్బు హవాలా రూపంలో చెల్లింపు. స్వయంగా వాచ్లు తెచ్చిన ముఖ్య నాయకుడు వాచ్లు ఎవరెవరికి ఇచ్చారో ఆరా తీస్తున్నది ఈడీ. ఆ కాంట్రాక్ట్ ఎలా దక్కింది? నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు
పనులు రాఘవ కన్స్ట్రక్షన్ కు దక్కడంపై ఈడీ ఆరా తీసింది. మేఘాతో లోపాయికారి ఒప్పందాలపైన నజర్ పెట్టిందట. భోగారంలో అక్రమ మైనింగ్, రోడ్డు పనుల కోసం యథాచంగా మట్టిని తోడేస్తున్న పొంగులేటి బినామీలు ఉన్నత స్థాయి ఒత్తిడితో వదిలేస్తున్న అధికారులు. విదుషిమణి విజయభారతి కన్నుమూత, ప్రముఖులు సాహిత్యవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. దళిత చైతన్య రచనలు తెలుగు అకాడమీ డైరెక్టర్ గా ఎనలేని సేవలు, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఏఈఓల పెన్ డౌన్, డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేయలేమని స్పష్టీకరించారు. సహాయకులు ఇతర మార్గాలను చూడాలని విజ్ఞప్తి, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సర్కార్ ఒత్తిడి. రాష్ట్రంలోని 2601 మంది ఏఈఓలో ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల నడ్డాపై ఎఫ్ఐఆర్ నమోదైందట. కంపెనీలను బెదిరించి ఎన్నికల బాండ్లు కొనిపించాలని ఫిర్యాదు వచ్చిందట. బీజేపీ నేతలకు ప్రమేయం, 8,000 కోట్లు దోపిడీ జరిగిందని ఆరోపణ. మార్చిలోనే ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం, కోర్టు ఆదేశాలతో స్పందన అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిపోర్టర్పై ఐలాపూర్ వాసులు దాడి చేశారు. ఐరా పేరుతో బెదిరింపులు, స్తంభానికి కట్టేసి చితకబాదిన స్థానికులు. అనుమతులను గౌరవిస్తాం, రద్దు చేసి కూల్చేస్తాం. ఒక వేదికపై 2 అధికారులు విరుద్ధ ప్రకటన. అలాగే దెబ్బకు దయ్యం వదిలింది. ఐడ్రా ఒట్టెత్తు పోకడ, కార్యాలయాలకు వెళ్లిన జర్నలిస్టులకు బెదిరింపులు, ప్రజాగ్రహం, బుజ్జమ్మ ఆత్మహత్యలతో వదిలిన మత్తు, అడావిడిగా మీడియా సమావేశం, పాత్రికేయుల ప్రశ్నలకు గంటల పాటు వివరణ ఇచ్చారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సీసీటీవీ నిఘాలో సిబిఎస్ఈ పరీక్షలు, సీఎంగా సిద్ధు లేకున్నా సర్కార్ నడుస్తుంది అంటూ బీజేపీ ఉద్దేశం కాంగ్రెస్ ను దెబ్బతీయడమే అంటూ ఖార్గే తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్లు, 2 ఉగ్రవాదులు అంతం, 1 హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ముంబైలో ఐ అలర్ట్, ఉగ్ర దాడులకు అవకాశం ఉందని ఐబీ తెలిపింది. అజ్మీర్ దర్గా ఓ శివాలయం, హిందూసేన పిటిషన్తో రాజస్థాన్లో దుమారం. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి, బాలాజీకి మళ్లీ మంత్రి పదవి. ఉగ్రవాద పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందే, ఐరాసలో పాక్కు భారత్ హెచ్చరిక. బాస్మతీయేతర బియ్యానికి ఎగుమతి సుంకం మినహాయింపు. అమెరికాలో ఎలానా బీభత్సం, 52 మంది మృతి చెందారట. నిబంధనలకు విరుద్ధంగా కార్గే ట్రస్టుకు స్థలం, లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత. నన్నే జైలుకు పంపేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నారంటూ నేను పత్రాలు బయట పెడితే 6 మంత్రులు రాజీనామా చేయాల్సిందంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు. నిర్మల నడ్డాపై ఎఫ్ఐఆర్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. భోగారంలో అక్రమ మైనింగ్, 7 కోట్ల వాచ్లు ఎవరెవరికి, లగ్జరీ వాచ్ టు మనీ లాండరింగ్. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Sai
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈ నెలలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే దిశానిర్దేశం, ఆర్ఓబీల నిర్మాణాలు, జాప్యంపై అసంతృప్తి, అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఎంపీ అరవింద్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందడంతో పాటు అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ అధికారులకు సూచించారట. వసతులు చూసి బస చేసి జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ మెండోరా మండలం పోచంపల్లిలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల కళాశాలను శనివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. 93 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కారం. జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్తో 93 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించనున్నట్లు న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పద్మావతి తెలిపారు. డీజేలు నిషేధం, ప్రజలకు హాని కలిగించే అధిక శబ్దం విడుదల చేసే స్పీకర్లు డీజేలు నిషేధమని సిపి కల్మేశ్వర్ తెలిపారట. 16 గేట్లు ఎత్తివేత. ఎస్ఆర్ఎస్పీకి శనివారం ఉదయం 51,420 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా సాయంత్రానికి 75,822 క్యూసెక్లకు పెరిగిందట. సనాతన ధర్మం కాపాడుకోవాలి అంటూ కేదారేశ్వరాశ్రమంలో జరిగిన రాష్ట్రీయ హిందూ వాహిని సభలో ప్రతినిధులు పల్లె ఓటర్లు 8,30,580 మంది తుది జాబితా విడుదల చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. తుది ఓటర్ జాబితాను పంచాయతీరాజ్ అధికారులు శనివారం విడుదల చేశారు. సానుకూల దృక్పథం, హృదయం పదిలం. ప్రపంచ గుండె దినోత్సవం నేడు ఆయా వయసులో ఎదురయ్యే సమస్యలకు సంబంధించి ప్రత్యేక కథనాలు ఇచ్చారు. జీవో సంవరించాకే సర్దుబాటు చేయాలి. ప్రభుత్వం జీవో నంబర్ 25ను సంవరించాకే ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. 4న సెర్చ్ కమిటీ సమావేశం అంశాన్నిచ్చారు. బస్సు కిక్కిడ్సి పురుషుల బస్సులో వెళ్లాలంటే ఓ యుద్ధమే చేయాల్సి వస్తుంది. నిజామాబాద్ ప్రధాన బస్టాండ్లు తీసిన ఈ చిత్రాలే నిదర్శనమని చెప్పేసి వార్తిచ్చారు. ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లోనే ఆరోగ్య ఉప కేంద్రాలను స్వంత భవనాలు లేక అవస్థలు తప్పడం లేదు. ఇరుకు గదులతో గర్భిణీలు, బాలింతలు, సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారట. నిరసన జయప్రదానికి పిలుపు అంశాన్నిచ్చారు. జిల్లా కోర్టులో స్వచ్ఛ భారత్ వనిత ఘనత, రాష్ట్రంలో ఉత్తమ పీడీ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఆకాశమే అద్దుగా పర్యాటకులు కోలాహలం. అసైన్డ్ భూములకు సహకార రుణాలు 30 నుంచి టీజే ఐసెట్ కౌన్సిలింగ్ అంశాన్ని ఇచ్చారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలి. బాధిత కుటుంబాలకు పరామర్శ. ప్రవేశాలకు మరో అవకాశం. డిఈ సెట్ 2024లో ఉత్తీర్ణత సాధించి గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు గైర్హాజరైన అభ్యర్థులకు అక్టోబర్ 1న మరోసారి అవకాశం కల్పించినట్లు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. రాష్ట్ర స్థాయి కవితా పోటీలకు ఎంపిక. గుండారం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని కృష్ణవేణి. పురస్కార గ్రహీతలకు సన్మానం అంశాన్ని ఇచ్చారు. వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. గుండె పదిల మీద వయసుతో సంబంధం లేకుండా మరణాలు అనే వార్త ఇచ్చారు. మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిళ్లు కారణమే జిల్లాలో ప్రతి నెల వందల సంఖ్యలో బాధితులు నేడు వరల్డ్ హార్ట్ డే అంటూ వార్తిచ్చారు. గురుకులంలో కలెక్టర్ బస. నిధులిస్తున్నా పనులు చేపట్టడం లేదు అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి. అక్టోబర్ 2వ వారంలో ప్రత్యేక సమావేశం. దిశ సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. గ్రామీణ ఓటర్లు 8,30,580. వార్డుల వారీగా తుది జాబితా విడుదల. మహిళా ఓటర్లే కీలకమని చెప్పేసి చెప్తున్నారు. సుదర్శన్ రెడ్డికి మంత్రిగానే భావిస్తున్నామని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. మెడికోలా సందడి. మెడికల్ కళాశాల వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం ట్రెడిషనల్ డేను నిర్వహించారు.
మెడికోలు సంప్రదాయ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. వైద్య వృత్తి ఎంత గొప్పదని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారట. కొనసాగుతున్న నీటి విడుదల నిజాం సాగర్లోకి 24,500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ధ్రువపత్రాలు పరిశీలన, MBA, MCA ప్రవేశాలకు స్లాట్ బుకింగ్ ఆంక్షనిచ్చారు. భగత్ సింగ్కు ఘన నివాళులర్పించారు. జియో 20ను సంవరించాలి. లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదు చేయించాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అనే అంశాన్ని ఇచ్చారు. మెడికోల సందడి కొనసాగుతున్న మెడికల్ కాలేజ్ 11వ వార్షికోత్సవాలు ఉత్సాహంగా సాగిన ట్రెడిషనల్ డే. సనాతన ధర్మాన్ని కాపాడాలి. రాష్ట్రీయ హిందూ వాహిని సంఘం జాతీయ అధ్యక్షుడు మన్వర్ రమేష్ చంద్ర తెలిపారు. రాజీతోనే కేసుల పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుచాల తెలిపారు. విద్యార్థులకు డ్రామా పోటీలు, యూరాలజిస్ట్ శబరినాథ్కు అవార్డు. పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలి. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి జగన్నాథాచార్య తెలిపారు. రివాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోండి. డిగ్రీ, PG ప్రవేశాలకు మృణాలినికి డాక్టరేట్ లభించింది. తేయిలో 3న బతుకమ్మ ఉత్సవాలు. తెలంగాణ యూనివర్సిటీలో అక్టోబర్ 3న కంప్యూటర్ సైన్స్ కాలేజ్ భవనంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఉమెన్స్ సెల్ డైరెక్టర్ తెలిపారట. క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకుంటే వేరువేరు ఘటనలో 5గురు మృతి చెందారు. నిజాం సాగర్లో వృద్ధురాలు అదృశ్యమైన ఘటన. మద్నూర్ హత్య కేసులో 5గురికి రిమాండ్కు తరలించారు. మోపల్లో సీజ్ చేసిన ఇసుక వేలం. రుద్దూర్ కారు ఆటో ఢీకొని 4గురికి గాయాలయ్యాయి. ఎడపల్లిలో విద్యుత్ షాక్తో నెమలి మృతి చెందింది. డొంకేశ్వర్లో రైల్వే క్వార్టర్స్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని 3వ టౌన్ PS పరిధిలో వంశీ హోటల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దానికి సంబంధించిన వివరాలను ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. సన్నాలకు డిమాండ్. జిల్లాలో చేతికి వస్తున్న వరి పంట తెరుచుకోండి సర్కార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు. జిల్లా రైతులకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు గాలం. పచ్చి ధాన్యాన్ని మద్దతు ధరకు కొని తీసుకెళ్తున్న ఏపీ, కర్ణాటక మిల్లర్లు. కేంద్రాలు లేక ధాన్యాన్ని వ్యాపారులకు అమ్మేస్తున్నారు రైతులు. సకాలంలో పూర్తి చేయాలి. దిశ సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. జిల్లాలో అభివృద్ధి కుట్టుపడిందని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. రేపు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి రాక. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం. జిల్లాలో మొత్తం 26,026 కేసులకు పరిష్కారం. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 4వ స్థానం అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. కొనసాగుతున్న నిజాం సాగర్ నీటి విడుదల. 24,500 క్యూసెక్ల నీరు మంజీరా నదిలోకి. విద్యార్థులకు దుస్తులు పంపిణీ. భారతీయ కిసాన్ సంఘ్ మండల కార్యవర్గం. పెద్ద కొడంగల్ SC/ST ఉపాధ్యాయ కార్యవర్గం. బోధనలో హైడ్రాపై వదంతులు నమ్మద్దు. పెట్రోల్ బంక్ స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో కలెక్టర్ బసా. అలాగే ఓటర్ లిస్టును పరిశీలించిన ఎంపీడీఓ ఎర్రగట్లలో. గీతా కార్మికులకు శిక్షణిచ్చారు మోర్తాన్. అక్రమ కట్టడాలు పరిశీలన. పంచాయతీ స్థలంపై కబ్జాపై ఎంపీఓకు ఫిర్యాదు. పౌష్టికాహారం అందించాలి అంటూ ఆర్మూర్కు సంబంధించిన వార్తనిచ్చారు. మనిషిప్ప గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామంటూ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. నేడు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు. సభ్యత్వాన్ని ముమ్మరం చేయాలి. భగత్ సింగ్ను యువత ఆదర్శంగా తీసుకోవాలి. జీవో నంబర్ 20ను సంవరించాలి. డీజేలకు అనుమతులు తప్పనిసరి. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. 10 మడుగులో పోషణ వార్షికోత్సవాలు. బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ. నిందలవాయిలో చెట్టును ఢీకొట్టిన లారీ. శ్రీవారి లడ్డు కల్తీపై నేడు టీడీపీ ధర్నా నిర్వహించనుందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్ చూస్తే ప్రజాభిమానంతో న్యాయపీఠాలకు ఆదరణ. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుచాల తెలిపారు. లోక్ అదాలత్లో 26,026 కేసులు పరిష్కారం అయ్యాయట. త్వరలోనే కొత్త వీసీ. అక్టోబర్ 4న సెర్చ్ కమిటీ భేటీ కానున్నారు. 3 పేర్లను ఖరారు చేయనుంది కమిటీ. కొత్త వైస్ ఛాన్సలర్ నియామకంపై ఉత్కంఠ. టీలో దిగజారిన పరిపాలన అంటున్నారు. సూర్యోదయన పసిడి కాంతులు. టీజీవీలో మోగిన నగారా. ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ. అక్టోబర్ 5న నామినేషన్లు స్వీకరణ. అదే రోజు పోలింగ్ కౌంటింగ్ కూడా. ఎలక్షన్ ఆఫీసర్గా కామారెడ్డి DTO. ఎన్నికలు జరిగినా లేక ఏకగ్రీవమా? నామినేషన్ల దాఖలపై సర్వత్రా ఉత్కంఠ. TNGOలో ఊసేలేని కొత్త కార్యవర్గ కురుపు అంటూ వార్తిచ్చారు. పనుల్లో ఎందుకింత జాప్యం? పెండింగ్ పనులపైన నివేదిక ఇవ్వండి. దిశ సమావేశంలో ఎంపీ అరవింద్ తెలిపారు. మంత్రి పదవి రాలేదని సుదర్శన్ రెడ్డి అలిగిండని వ్యాఖ్యానించారు. ప్రోటోకాల్ పాటించట్లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.